Hello everyone, this is Shiva. Okay, so right అండి ఈ క్వశ్చన్ చూద్దాం. So two identical non-conducting solid spheres of same mass and charge are separated in air from a common point by two massless strings of same length. So we have two strings, right, and two identical solid spheres, right. సో యాంగిల్ బిట్వీన్ దమ్ ఇస్ ఆల్ఫా. సో ఐడెంటికల్ అన్నారు కాబట్టి నేను సిమెట్రీ తీసుకుంటే, రైట్, సిమెట్రీ కనుక నేను కన్సిడర్ చేస్తే దిస్ విల్ బి ఆల్ఫా బై 2, దిస్ విల్ బి ఆల్ఫా బై 2, రైట్. సో దీన్ని నేను మాస్ ఎం చార్జ్ క్యూ అనుకుంటున్నానండి. ఓకే, బికాస్ దే హ్యావ్ నాట్ గివెన్ ఎనీథింగ్, రైట్. సో ఆబ్వియస్లీ సమ్ టెన్షన్ విల్ బి దేర్. సో ఇక్కడ ఆల్ఫా బై 2, ఇక్కడ ఆల్ఫా బై 2 యాంగిల్, ఇక్కడ టెన్షన్ టీ. సో కాంపోనెంట్స్ మనకు తెలుసు ఎలా రిజాల్వ్ చేయాలో, రైట్. టీ కాస్ ఆల్ఫా బై 2, టీ సైన్ ఆల్ఫా బై 2. దీని మాస్ ఎగ్జాక్ట్లీ డౌన్వర్డ్స్ ఎంజీ, కూలంబిక్ రిపల్షన్ ఎఫ్సి, రైట్. సో ఇప్పుడు నేను కాంపోనెంట్స్ రాస్తాను ఎందుకంటే మనకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ కేసులో మనం కనుక చూస్తే, సో ఆబ్వియస్లీ దిస్ విల్ బి టీ కాస్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ and T sin alpha by 2 is equals to Coulombic force of repulsion, right. దీన్ని ఓకే ఎఫ్సి కాకుండా ఎఫ్ నాట్ అనుకుందాం ఎందుకంటే ఫస్ట్ కేసులో నెక్స్ట్ ఇంకో కేసు ఉంది కాబట్టి, రైట్. సో at equilibrium angle between them is alpha. Now the spheres are now immersed in liquid of density 800 kilogram per meter cube and dielectric constant 21, right. ఇప్పుడు ఈ మొత్తం అరేంజ్మెంట్ని నేను సమ్ లిక్విడ్లో ఇమ్మర్స్ చేశాను కంప్లీట్గా, రైట్. సో నౌ దెర్ ఇస్ సమ్ మీడియం సరౌండింగ్ దిస్. సో మీడియం ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్లో కానీ ఏదైనా లిక్విడ్లో కానీ, ఆబ్వియస్లీ అంటే ఎయిర్లో వేరే కైండ్ ఆఫ్ ఎయిర్ డెన్సిటీ ఉన్నా కానీ, ఎందుకంటే ఎయిర్ కూడా ఫ్లూయిడ్. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక బాయన్సీ ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో అంటే బాడీని లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో దట్ విల్ బి బాయింట్ ఫోర్స్ విల్ బి యాక్టింగ్ అప్వర్డ్స్. దీని మ్యాగ్నిట్యూడ్ మనకు తెలుసండి, రైట్. సరౌండింగ్ ఫ్లూయిడ్ డెన్సిటీ, రైట్, లిక్విడ్ ఆర్ ఫ్లూయిడ్ డెన్సిటీ, వాల్యూమ్ ఇమ్మర్స్డ్, కంప్లీట్గా ఇమ్మర్స్ చేసాం కాబట్టి కంప్లీట్ వాల్యూమ్ ఇంటూ జీ, రైట్. సో దట్ విల్ బి బాయింట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ. సో ఇప్పుడు నేను ఇది ఫస్ట్ కేసులో, రైట్, ఇమ్మర్స్ చేయకుండా ఉన్నప్పుడు ఇది కేస్. ఇమ్మర్స్ చేసిన తర్వాత మనం ఎఫ్బి తీసుకుంటే పైకి, సో టీ కాస్ ఆల్ఫా బై 2 ప్లస్ బాయింట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని ఈక్వేట్ చేస్తాను ఎంజీ, రైట్. నెక్స్ట్ ఇప్పుడు నేను ఎఫ్ డాష్ అనుకుంటా లేదా F1 అనుకుంటాను ఇటు సైడ్ ఇమ్మర్స్ చేసిన తర్వాత, రైట్. ఎందుకంటే ఇమ్మర్స్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ ఫోర్స్ కూడా మారుతుంది, రైట్. సో F1 ఈజ్ ఈక్వల్స్ టు టీ సైన్ ఆల్ఫా బై 2, రైట్. ఓకే, అదే అంటే ఇంకా కాంప్లికేటెడ్ కూడా అడగచ్చు, బట్ అడగరు నాకు తెలిసి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోటల్ అరేంజ్మెంట్ సమ్ అదర్ ఇటు మూవ్ అవుతుంది అనుకున్నాం, అప్పుడు ఆబ్వియస్లీ ఈ కాంపోనెంట్ కూడా మారుతుంది, రైట్. ఓకే, so F1 is equals to T sin alpha by 2. So from here T cos alpha by 2 is equals to mg minus point force, right, and T sin alpha by 2 is equals to F1 లేదా F dash, whatever. So from here again నేను ఇప్పుడు tan alpha by 2 తీసుకుంటే F1 by mg మైనస్ బాయింట్ ఫోర్స్ వచ్చేసి డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ వాల్యూమ్ ఇమ్మర్స్డ్ ఇంటూ జీ, రైట్. ఓకే, సో నా ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో కూడా మనకు తెలుసండి tan ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్స్ టు F0 by mg.
సో ఎందుకు ఇక్కడ కూడా ఆల్ఫా బై 2 ఇక్కడ కూడా ఆల్ఫా బై 2 అంటే వాళ్ళ క్వశ్చన్‌లో ఇచ్చారండి యాంగిల్ రిమైన్స్ సేమ్ ఆఫ్టర్ ఇమ్మర్షన్. ఆబ్వియస్లీ అదొక కేస్ యాక్చువల్‌గా. కాకపోతే అన్నీ మారుతాయి కాబట్టి ఆల్ఫా కూడా మారుతుంది రైట్. ఈక్విలిబ్రియం సెపరేషన్ యాంగిల్ కానీ మారట్లేదు అని ఇచ్చారు. సో కాబట్టి టాన్ ఆల్ఫా బై 2 బోత్ కేసెస్‌లో కన్సిడర్ చేశాను. సో ఇప్పుడు ఈ క్వాంటిటీ నేను ఈక్వల్ చేస్తే రైట్, ఎందుకంటే రెండు టాన్ ఆల్ఫా బై 2 కాబట్టి. సో F0 by mg is equals to F1 by mg minus buoyant force, right? Okay. So okay, so from here F0 by F1 is equals to mg by mg minus rho L Vg, right? F0 అంటే మీడియం లేనప్పుడు రైట్, F1 అంటే మీడియం ఉన్నప్పుడు. సో F0 బై మీడియం ఉన్నప్పుడు ఎంత మారుతుంది, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K కనుక నేను ఇంట్రడ్యూస్ చేస్తే ఫోర్స్ అనేది F0 బై K రెడ్యూస్ అవుతుంది. సో న్యూమరేటర్లో రాసాను అది. దట్ ఈస్ ఈక్వల్స్ టు మాస్ ఐఎమ్ రైటింగ్ యాజ్ డెన్సిటీ ఇంటూ వాల్యూమ్, రైట్. Density of the substance or the body into volume to G by Vg minus rho L Vg, right. So K is equals to density of the body by density of the body minus density of liquid, right. సో బీ కేర్ఫుల్ అండి, ఇక్కడ వాల్యూమ్ అనేది ఇమ్మర్స్డ్ రైట్, కంప్లీట్గా ఇమ్మర్స్ చేసాం కాబట్టి V తీసుకున్నాం. అదర్వైజ్ ఎంత ఇమ్మర్స్ అయి ఉంటుందో అంత తీసుకోవాలి మనం. ఓకే, సో దిస్ ఇస్ స్టాండర్డ్ రిజల్ట్ రైట్. ఇది డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. ఓకే, దిస్ ఇస్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఆఫ్ ద సరౌండింగ్ మీడియం రైట్. రోయల్ అంటే ఆ డెన్సిటీ యొక్క ఆ ఫ్లూయిడ్ యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. సో ఇప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చారంటే క్వశ్చన్లో డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ 21 అని ఇచ్చారు రైట్. సో 21 ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఆఫ్ ద బాడీ వచ్చేసి ఇవ్వలేదు రైట్. డెన్సిటీ ఆఫ్ ద బాడీ డివైడెడ్ బై డెన్సిటీ ఆఫ్ ద బాడీ మైనస్ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ ఇచ్చారు. డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ ఇస్ 800 kilogram per meter cube, which is in SI only, so that's why I'm putting it as it is, right. So from here 21 rho b minus 21 into 800 is equals to rho b తీసుకొస్తే 21 minus 1 20 rho b is equals to 800 into 21. So rho b is equals to 800 into 21 by 20, right. So 40. సో దీన్ని మనం కంప్యూట్ చేస్తే ఆల్మోస్ట్ మనకి 840 వస్తుంది. 840 kilogram per meter cube, రైట్. సో విచ్ ఇస్ దిస్ ఆప్షన్. మాస్ డెన్సిటీ ఆఫ్ ద స్ఫియర్స్ ఇస్ 840 kilogram per meter cube, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఫోర్స్ బిట్వీన్ ద స్ఫియర్స్ రిమైన్స్ అన్చేంజ్ కాదండి, ఫోర్స్ చేంజ్ అవుతుంది రైట్. సో ఆబ్వియస్లీ F1 ఈజ్ దేర్, ఎందుకంటే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి రైట్. అంటే చేంజ్ అవ్వదు అని కూడా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే డిస్టెన్స్ చేంజ్ అవుతాయి రైట్, ఎందుకంటే ఎఫెక్టివ్ డిస్టెన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కానీ అదే డిస్టెన్స్ ఉంది రైట్, ఆల్మోస్ట్ అదే డిస్టెన్స్, ఎందుకంటే ఈక్విలిబ్రియం సెపరేషన్ మారట్లేదు. అదే డిస్టెన్స్ మారితే అప్పుడు ఫోర్స్ ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ డిస్టెన్స్ మారట్లేదు కాబట్టి ఫోర్స్ ఆబ్వియస్లీ చేంజ్ అవుతుంది రైట్. కానీ ఇది అన్చేంజ్డ్ అని ఇచ్చారు. దిస్ ఇస్ రాంగ్. ఫోర్స్ బిట్వీన్ ద స్పియర్స్ రెడ్యూసెస్, ఎస్ దిస్ ఇస్ కరెక్ట్. ఫోర్స్ చేంజ్ అవుతుంది. Tension in the strings holding spheres remains unchanged. This is also wrong because tension changes, right? Okay. ఎందుకంటే థీటా ఆబ్వియస్లీ చేంజ్ అవ్వట్లేదు, ఎందుకంటే ఈ వెయిట్ కాంపోనెంట్ చేంజ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ దిల్ విల్ బీ చేంజ్ ఇన్ టెన్షన్ ఆల్సో, కానీ టెన్షన్ చేంజ్ అవ్వట్లేదు అని ఇచ్చారు కాబట్టి ఈ ఆప్షన్ రాదు. సో దీస్ టూ ఆప్షన్స్ విల్ బీ కరెక్ట్, రైట్. సో దిస్ ఈస్ ప్రెటీ స్టాండర్డ్ మోడల్. మెనీ టైమ్స్ అంటే చాలాసార్లు అడిగారండి ఇది. మెనీ అంటే మెయిన్స్లో అడిగారు, అడ్వాన్స్లో అడిగారు. దిస్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఎగ్జాంపుల్. ఓకే, దిస్ ఇస్ రిలేటివ్లీ ఈజియర్ వన్. ఓకే, కొంచెం ఈజీగా ఉంది కాబట్టి డిస్కస్ చేశాను. అదే ఈ మోడల్ మీద, అంటే ఈ మోడల్ మీద ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకేదన్నా
చూసుంటే టైప్ ఆఫ్ ప్రాబ్లమ్, రైట్? ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఓకే, రైట్. సో ఐ హోప్ యూ కాల్ ద కాన్సెప్ట్ ఎందుకు, రైట్? సో థ్యాంక్ యూ వెరీ మచ్. I'll see you in the next video.